ఈ వీడియోలో ఇక్కడ వచ్చిన లైన్స్ కన్సిస్టెన్సీ అండ్ కన్సిస్టెన్సీ అని అడిగారు. లాస్ట్ వీడియోలో మీరు ఏం నేర్చుకున్నారు? లైన్స్ ఆర్ ప్యారలల్ కోఇన్సిడెంట్ అనేది నేర్చుకున్నారు లాస్ట్ వీడియోలో. మరి ఈ వీడియోలో కన్సిస్టెన్సీ అండ్ కన్సిస్టెన్సీ అని అడుగుతున్నాడు. అయితే దీంట్లో ఇంటర్సెక్టింగ్ లైన్స్ అండ్ కోఇన్సిడెంట్ లైన్స్ రెండు ఉంటాయి. ఇంటర్సెక్ట్ అయినప్పుడు ఏమవుతుంది? ఒక చోట టచ్ అవుతాయి. కోఇన్సిడెంట్ అయినప్పుడు మొత్తం టచ్ అవుతాయి. ఒక చోట టచ్ అయినా మొత్తం టచ్ అయినా కూడా మనకేమొస్తుంది? కన్సిస్టెంట్ లైన్స్ అని చెప్పొచ్చు. అసలు ఎక్కడ టచ్ అవ్వలేదు. ఎక్కడ టచ్ అవ్వలేదంటే ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ప్యారలల్ అయినప్పుడు మాత్రమే మనకి అక్కడ కోఇన్సిడెంట్ కాకుండా కన్సిస్టెన్సీ అని వస్తుంది. కన్సిస్టెన్సీ కాకుండా ఇన్కన్సిస్టెన్సీ అని వస్తుంది. అది ఒక్కసారి చెప్తాను క్లియర్గానండి. మీరు ఇక్కడ లైన్స్ తీసుకున్నారు యాజ్ ఇట్ ఈజ్. ఈ ఈక్వేషన్స్ ఎందుకంటే అవతల మనకి 5, 7 ఇచ్చాడు. దాన్ని మనం అవతల వైపు పంపించుకోవాలి. దానికోసమని నేను ఫస్ట్ చెప్తాను. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ దీనికి కూడా సేమ్ a1/a2 తీసుకోండి. దానికంటే ముందు మీరు లైన్ను ఒకసారి ఎవరిలో పంపించేసుకుంటే మీకు ఈజీ అవుతుంది. ఫస్ట్ ఈక్వేషన్ చూడండి, 3x + 2y. ఇక్కడ 5 ఉంది. ఎవరిలో పంపించుకుంటే -5 వస్తుంది = 0. అది 1 అవుతుంది. తర్వాత 2x - 3y. యువతలకు వస్తే ఏమవుతుందమ్మా? అక్కడ ఉంటే 7 ప్లస్ కనిపిస్తుంది. యువతలకు వస్తే -7. అక్కడి నుంచి కూడా వేయచ్చు అనుకోండి. సో ఇదో 2 ఈక్వేషన్స్ వచ్చినాయి. ఈక్వేషన్స్ రాసుకున్నాం. తర్వాత a1/a2. a1/a2 ఏమవుతుంది? 3/2. ఆల్రెడీ మీరు అలవాటు అయిపోయి ఉన్నారు కాబట్టి లాస్ట్ వీడియోస్ ఇది. తర్వాత b1/b2 అంటే చూడండి, b1/b2 = 2/3. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టుకుందాం. 2/3 వచ్చింది, -2/3 వచ్చింది. తర్వాత c1/c2. c1/c2 = -5/-7, దట్ = 5/7. సో ఇక్కడ మీకు తెలియాల్సింది ఏంటంటే a1/a2 ≠ b1/b2 ≠ c1/c2. దేనికి సమానంగా లేవు, 3 సమానంగా లేవు. కాబట్టి ఏం చేస్తాం? a1/a2 ≠ b1/b2 ≠ c1/c2. ఇలా జరిగినప్పుడు ఏం జరుగుతుంది? లైన్స్ ఆర్ లేదా లీనియర్ ఈక్వేషన్ హ్యాస్ అన్నీ అసలు ఈక్వల్గా లేవు కాబట్టి ఇంటర్సెక్టింగ్ లైన్స్ అన్నీ ఈక్వల్గా లేకపోతే ఇంటర్సెక్టింగ్ వస్తుందని ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇంటర్సెక్టింగ్ వస్తుంది. ఇంటర్సెక్టింగ్ వస్తే హ్యాజ్ వన్ సొల్యూషన్, ఒకే సొల్యూషన్ ఉంటుంది. ఇదంతా మనకు తెలిసిందే. కాకపోతే ఇప్పుడు కాన్సెప్ట్లోకి వెళ్ళండి. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే దీంట్లో ఇంటర్సెక్టింగ్ అయినా కానీ కోఇన్సిడెంట్ అయినా కానీ అంటే ఎక్కడైనా టచ్ అయితే కన్సిస్టెంట్, ఎక్కడ టచ్ అవ్వకపోతే ఇన్కన్సిస్టెంట్. అదొక్కడే గుర్తుపెట్టుకోండి. టచ్ అయితే కన్సిస్టెంట్, టచ్ అవ్వకపోతే ఇన్కన్సిస్టెంట్. సో ఇలా గుర్తుపెట్టుకోండి కోడ్, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతాం. కన్సిస్టెంట్ కదా, కన్సిస్టెంట్ ఇంగ్లీష్ పదాలు మనకు వచ్చు. కాంటాక్ట్, కన్సిస్టెంట్, C ఫర్ కన్సిస్టెంట్, C ఫర్ కాంటాక్ట్. కాంటాక్ట్ అంటే టచ్ అయింది. ఎప్పుడు టచ్ అయింది? ఇంటర్సెక్టింగ్ అయినప్పుడు ఒక చోట టచ్ అయింది. కోఇన్సిడెంట్ వచ్చినప్పుడు మొత్తానికి టచ్ అయింది. ఇంకో చోట కూడా టచ్ అయింది. సో అలా 2 చోట్ల టచ్ అయింది. అయితే దేర్ఫోర్ లీనియర్ ఈక్వేషన్ ఈజ్ కన్సిస్టెంట్. సో ప్యారలల్ అయితే తప్ప మిగతా అన్ని సందర్భాల్లో ఈక్వేషన్ కన్సిస్టెంట్ అని చెప్పొచ్చు. సో ఇలాగే చూసుకుంటే నెక్స్ట్ ఈక్వేషన్ కూడా సేమ్ మోడల్లో ఉంది. ఇది మీరు ప్రాక్టీస్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ ఈక్వేషన్ ఏంటన్నది చెప్పండి. కన్సిస్టెంట్ ఆర్ ఇన్కన్సిస్టెంట్ అనేది మీరు చెప్పండి. తర్వాత థర్డ్ ఈక్వేషన్ చేద్దాం, ఎందుకంటే ఇది ఫ్రాక్షన్లో ఉంది కదా, అక్కడ కన్ఫ్యూజ్ అవుతారనేది నేను చెప్తాను మీకు. నెక్స్ట్ కూడా చూడండి, ఇచ్చిన ఈక్వేషన్ నోట్ చేసుకోండి. థర్డ్ ఈక్వేషన్లో ఫస్ట్ 3/2x + 5/3y = 7 అని ఇచ్చాడు. దీన్నే మనం ముందు మార్చుకుందాం, తర్వాత నెక్స్ట్ ఈక్వేషన్ రాసుకుందాం. ఇలా ఇచ్చినప్పుడు మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. సింపుల్గా ఈ కింద ఉన్నదాన్ని పైన దాంతో, ఈ కింద ఉన్నదాన్ని పైన దాంతో మల్టిప్లై చేస్తాం. కింద రెండింటిని మల్టిప్లై చేస్తాం. ఏ ఒక్క గుర్తు రావాలి. ఇలా ఉన్నప్పుడు మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ వేసుకోవాలి.
ఇది గుర్తుపెట్టుకోండి. ఈ కిందది పై దాంతో, ఈ కిందది పై దాంతో మల్టిప్లికేషన్, మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ వేసుకుంటాం, దీన్ని మల్టిప్లికేషన్. కాబట్టి ఇది రాని వాళ్ళు గుర్తుపెట్టుకోండి, వచ్చిన వాళ్ళకి ఇది ఈజీగానే ఉంటుంది. ఇలా చూడండి, దీంతో అన్నాను కాబట్టి 3 × 3, మధ్యలో ఏముంది ప్లస్ ఉంది, మైనస్ ఉంటే మైనస్ పెట్టాలి ఒకవేళ. దీంతో అన్నాను కాబట్టి 2 × 5 సేమ్ వేస్తాం, వచ్చింది. బ్రాకెట్ పెట్టుకోండి, ఒకవేళ ఇక్కడ మైనస్లు ఉంటే కన్ఫ్యూజ్ అవుతుంది. 2 × 3 దీంతో అన్నాను కాబట్టి 2 × 3. కాకపోతే ఇక్కడ మధ్యలో ఏముంది ఎక్స్ ఉంది, ఇక్కడ ఏముంది 5y కాబట్టి 5 పక్కన y పెట్టుకోవాలి, 3 పక్కన x పెట్టుకోవాలి. ఇలా చేసాం. సో ఇప్పుడు ఎంత వస్తుంది, 3 × 3 9 అంటే 9x ప్లస్ 5 × 2 10y బై 2 × 3 6 = 7. ఇంకా సింప్లిఫై చేయండి, దీన్ని అవతలకి పంపించండి. ఇక్కడ డివైడ్ చేస్తుంది, అవతలకి వెళ్తే ఏం చేస్తుంది, మల్టిప్లై చేస్తుంది. 9x ప్లస్ 10y = 6 × 7 42. అవతలకి వస్తే ఏమవుతుంది, 9x ప్లస్ 10y = -42 0. ఒక ఈక్వేషన్ వచ్చింది. ఇప్పుడు రెండో ఈక్వేషన్ చూడండి, 9x - 10y -14 0. సో ఇంతే కదా. నెక్స్ట్ ఈక్వేషన్ అవతలకి వస్తే ఎలా అవుతుంది. సో ఈ రెండు ఈక్వేషన్స్ వచ్చినాయి, ఈ రెండు ఈక్వేషన్స్ని యూజ్ చేసుకుని సొల్యూషన్ మీరే చేయండి. ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎంతకీ విషయం ఏంటంటే మనకు చూస్తేనే అర్థమైపోతుంది. a1/a2 = 1 వస్తుంది, కాకపోతే ఇది -1 వస్తుంది. 1 - 1 ఒకటేనా, కాదు కదా, వేరు కదా. సో ఇక్కడ ఈ రెండు వేరు అయిపోయినాయి. సో వేరు అయిపోయినప్పుడు ఏమవుతుంది, లైన్స్ ఇంటర్సెక్టింగ్ అవుతుంది. ఇంటర్సెక్టింగ్ అవటం అంటే ఒకదాన్ని ఒకటి టచ్ అవుతాయి. టచ్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా కన్సిస్టెంట్ అవుతుంది, కన్సిస్టెన్స్ కాంటాక్ట్. కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. ఒత్తులో మొత్తం కన్సిస్టెన్స్ వస్తుంది, మొత్తం అన్నీ సమానంగా వస్తాయి. మొత్తం అన్నీ సమానంగా వస్తే ఒకదాని మీద ఒకటి ఉంటాయి, కోఇన్సిడెంట్ అవుతుంది. ఎప్పుడైతే కోఇన్సిడెంట్ అయ్యి మొత్తం టచ్ అవుతుందో, టచ్ అయితే కాంటాక్ట్ అయితే కన్సిస్టెంట్. అదే గుర్తుపెట్టుకోండి. ఈ 4th కూడా మీరే చేయండి. సో నెక్స్ట్ ఫిఫ్త్ది ఉన్నప్పుడు కానీ, లేదంటే ఇలాంటిది ఉన్నప్పుడు కానీ 2 మోడల్లో చేయొచ్చు. ఇక్కడ ఫ్రాక్షన్ ఒకటి వచ్చింది, ఏంటది, ఇది 3rd. సో అది మీకు ఒకసారి చెప్తాను, ఇంకో రకంగా ఎలా చేయొచ్చు అనేది చెప్తాను. ఒక రకంగా మీరు ఆల్రెడీ లీనియర్ ఈక్వేషన్ సాల్వ్ చేసినప్పుడు చేశారు. ఇక్కడ కింద /3 ఉంది కదా, కింద /3 ఉన్నప్పుడు ఏం చేస్తారో అవతల 3తో మల్టిప్లై చేస్తారో, అప్పుడు అయిపోతుంది. సో అదొక మెథడ్. ఇంకో మెథడ్లో కూడా చేయొచ్చు. ఆ మెథడే నేర్చుకోకుండా కొత్త మెథడ్ కూడా చేయండి. ఎందుకంటే ఒకసారి ఇది చెప్పాను, ఇది కూడా నేర్చుకోండి, ఏదైనా చేయగలుగుతారు. ఏది సింపుల్గా ఉంటే చేయొచ్చు. సో ఇచ్చిన ఈక్వేషన్ తీసుకోండి, 4/3x + 2y = 8 ఉంది. సో దీన్ని నార్మల్గానే తెచ్చేసుకోండి. నేను ఇప్పుడు ఇది కూడా, ఈ కాన్సెప్ట్ కూడా మీకు రావాలి. -8 = 0. అవతల ఈక్వేషన్ ఒకేసారి రాసేసుకుందాం, అవతల తెచ్చుకుని, +3y. ఈ 12ని అవతలకి పంపించుకుంటే -12 అవుతుంది. అదే ఇక్కడ రాస్తున్నాను, -12 = 0. 2 ఈక్వేషన్లు వచ్చినాయి. సో మనం కావాలంటే మల్టిప్లై చేసి సింప్లిఫై చేసుకుని చేయొచ్చు, లేదంటే ఇలానే డైరెక్ట్గా కూడా చేయొచ్చు. ఇలానే డైరెక్ట్గా చేసేటప్పుడు కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, దానికోసం ఇది చెప్తున్నాను. కాబట్టి a1/a2 వేసుకుందాం. a1/a2 సేమ్ వేసుకోండి, 4/3 కొంచెం పెద్దగా వేసుకుని /2. ఇది ఎలా చేయాలో చెప్తాను చూడండి. జనరల్గా పైన ఉండేది పైన ఉంటుంది, కింద ఉండేది కింద ఉంటుంది. కాకపోతే ఈ కింద ఉండేది పైన రాసుకున్నప్పుడు దాన్ని తిరగేసి రాసుకోవాలి, అదొకటే లాజిక్. గుర్తుపెట్టుకోండి, లేదంటే పాత మెథడ్లో చేసేయండి. ఇక్కడ కింద ఉంది, ఆ ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది. దాన్ని ఇంటూ చేసుకుని పైన రాసుకుంటే ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది. సో ఒకటే గుర్తుపెట్టుకోవాలి, పైన ఉన్నది పైన రాసేసుకుందాం. 4/3 పైన ఉన్న ఫ్రాక్షన్ పైన రాసేసుకుందాం, అది పక్కన పెట్టుకుందాం. కింద ఉన్న ఫ్రాక్షన్ ఏం చేయాలి, కింద 2 కింద ఏమీ లేకపోతే 1 ఉన్నట్టు, ఏమైనా ఉంటే అది ఉంటుంది. సో దీన్ని ఏం చేయాలంటే తిరగేసి మల్టిప్లై చేయాలి. తిరగేసి మల్టిప్లై చేయడం అంటే ఇక్కడ 2/1 ఉంది కదా, అక్కడ 1/2 వస్తుంది, 1/2 వస్తుంది. ఇక్కడ 2/1 ఏమైంది, 1/2 వచ్చింది. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఇది గుర్తుపెట్టుకుంటే ఈజీ అవుతుంది. పైన ఉన్నది యాజ్ ఇట్ ఈజ్ రాసుకోవాలి, కింద ఉన్న దాని కింద ఏమీ లేకపోతే 1 రాసుకుని పెట్టుకోవాలి, లేదంటే ఏమైనా ఉంటే అది పెట్టుకోవాలి. మల్టిప్లై ఇంటూ వేసుకుంటాం, కింద ఉన్నదాన్ని తిరగేసుకుంటాం. సపోజ్ అక్కడ 5/6 ఉందనుకో, ఇక్కడ 6/5 వేస్తాం. 9/10 ఉందనుకో, 10/9 వేస్తాం. ఇలా చేస్తాం. కాబట్టి ఇది అర్థమైంది అనుకుంటాను. 2 క్యాన్సిల్ ఎంత వస్తుంది, 2 వస్తుంది. ఇక్కడ ఎంత వచ్చింది, 2/3. తర్వాత
మిగతాదంతా సేమ్. b1/b2 ఈజ్ ఈక్వల్ టు b1 అంటే 2, b2 అంటే 3. తర్వాత ఇక్కడ సింప్లిఫై చేయడానికి ఏం లేదు కాబట్టి పక్కనే రాస్తున్నాను. c1/c2 అంటే -8/-12. 8/12 అంటే ఇక్కడ చూడండి కామన్గా పోయి టేబుల్ ఏముంది, ఇక్కడ ఇది మాత్రం ఖచ్చితంగా చేయాలి. 4 2 టైమ్స్ పోతుంది, 3 టైమ్స్ పోతుంది, మైనస్ క్యాన్సిల్, అప్పుడు 2/3 అవుతుంది. సో ఫస్ట్ ఈక్వేషన్ 2/3, సెకండ్ది 2/3, థర్డ్ది కూడా 3/3. మొత్తం అన్నీ 2/3 వచ్చినప్పుడు మీకు ఏమొస్తుంది? a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 దట్ ఈజ్ ఈక్వల్ టు c1/c2. అన్నీ సేమ్ ఉన్నప్పుడు మనకు ఒకటే గుర్తు రావాలి. ఏం గుర్తు రావాలి? కోఇన్సిడెంట్. ఒకదాని మీద ఒకటి ఉన్నాయి కాబట్టి అన్నీ సేమ్ ఉన్నాయి, కొలీగ్స్. సో సేమ్ ద గివెన్ లీనియర్ ఈక్వేషన్ హ్యాస్. ఇప్పుడు ఏం చెప్పాలి? ఒకదాని మీద ఒకటి ఉన్నాయి కాబట్టి కోఇన్సిడెంట్ లైన్స్ ఉన్నాయి. కోఇన్సిడెంట్ లైన్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది? కోఇన్సిడెంట్ ఉన్నప్పుడు ఇన్ఫైనైట్లీ మెనీ అప్పుడు ఏమవుతుంది? ఇక్కడే గుర్తుపెట్టుకోవాలి. ఒకదానికి ఒకటి టచ్ అవుతుంది, కాంటాక్ట్లో ఉంది, టచ్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా కన్సిస్టెంట్ అవుతుంది. ఆ గుర్తుపెట్టుకోండి. తర్వాత ఒకవేళ ఏదైనా ఇచ్చిన లైన్ అప్పుడు ఎలా రాయాలనేది కూడా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా సరిపోయింది. ఒకవేళ నేను కొన్ని ఇచ్చాను మీకు ప్రాక్టీస్ చేయమని, దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా జరిగిందనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఇలా రాయడం మీకు వచ్చేసింది, చాలా ఎగ్జాంపుల్స్ చూసారు, మీరు ప్రాక్టీస్ చేశారు. బట్ ఒకవేళ అలా జరిగితే ఏం చేస్తారు? a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 అయింది, కానీ సి కట్ అయింది. సి కట్ అవడం అంటే ఏమైంది? కాంటాక్ట్ కట్ అయిపోయింది. సో ఎప్పుడైతే సి నాట్ ఈజ్ ఈక్వల్ టు c1/c2 వచ్చిందో అప్పుడు ఏం చేస్తారు? ద గివెన్ లీనియర్ ఈక్వేషన్ హ్యాస్ ఎలాంటి లైన్స్ వస్తాయి? ప్యారలల్ లైన్స్ వస్తాయి. ప్యారలల్ లైన్స్ వచ్చినప్పుడు అసలు టచ్ అవుతుందా? పక్కన వెళ్తే ప్యారలల్ అంటారు. ప్యారలల్ అయినప్పుడు ఎక్కడైనా టచ్ అవుతుందా? హ్యాజ్ నో సొల్యూషన్. సో ప్యారలల్ లైన్కి సొల్యూషన్ ఉండదు. సొల్యూషన్ ఉండకపోతే అది కన్సిస్టెంట్ అవుతుందా? ఏమవుతుంది? ఒకవేళ ఎలా వస్తే అలా రాయాలి. సో ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఫైనల్గా మళ్ళీ చెప్తున్నాను, ఇచ్చిన లైన్స్ కాంటాక్ట్లో ఉంటే ఇంటర్సెక్ట్ అయితే కానీ, లేదంటే ఇంటర్సెక్ట్ కాకుండా కోఇన్సిడెంట్ అయినా కానీ, రెండు జరిగినప్పుడు కూడా కన్సిస్టెన్సీ. కాంటాక్ట్ ఉంటే కన్సిస్టెన్సీ, లేకపోతే ఇన్కన్సిస్టెన్సీ. సో ఇలా చేస్తే నేను ఇంతకుముందు చెప్పిన మోడల్ కానీ ఈ మోడల్ కానీ ఖచ్చితంగా పబ్లిక్లో వస్తుంది. సో జాగ్రత్తగా చేయండి. థ్యాంక్ యూ.